శ్రీ వరసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయము. దీంట్లో జనవరి 1 విశేష పూజలు నడిచింది. ఇది వైకుంఠ ఏకాదశి ఏడాది చేస్తూ ఉంటాము. అదే మాదిరిగా ఈ ఏడాది విశేషముగా 7 వాసకాలు పెట్టి విజృంభణగా చేస్తూ ఉంటాము. మొదలనే వాసకాలు విష్ణులోకము. ఇది ఫస్ట్ వాసపడి ఇది దాటుకొని నమస్కారం చేసుకుని దాటుకొని రావాలా. ప్రాకారాలుగా వచ్చేసి గరుడ గంభం ఉంది. అదే మాదిరిగా మహాగణపతి ప్రథమ పూజ్యుడు మహాగణపతి వినాయకుడు ఉండడు. దానికి దండాలు పెట్టుకొని రావాలా. రెండే వాసపడి దేవలోకం అనేసి నమస్కారం చేసుకొని చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఉన్నాడు మా దేవస్థానంలో. ఆ బ్రహ్మదేవుడిని నమస్కరించుకోనల్లా. చతుర్ముఖ బ్రహ్మదేవుడు కొడుముడి దేవుడు అంటూ పెట్టింటాం మా గుళ్ళ. ఆ అప్పని ఒక రౌండ్ సుత్తేసుకొని మా తలరాత అంతా చేంజ్ చేయండి అనేసి తెలుసుకొని ఆయనకు ఒక ప్రదక్షిణ వేసుకొని మళ్ళీ 3వ లోకము కైలాస లోకము అనేసి దాటుకొని యక్షలోకం అనేసి 4వ వాసపడి 5వ తపోలోకముల రామ సీత లక్ష్మణ ఆంజనేయ స్వామిగా ప్రభావం పెట్టిండము. అదే మాదిరిగా సత్యలోకము 6ది పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనము చేసుకొని అట్లాగే వరసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయము మా గుడి. ఇది వరసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానము. మూల విగ్రహము ఆయన. అదే మాదిరిగా అనంతపద్మ స్వామిది. ఇది 7 వాసులు వైకుంఠానికి పోయేదానికి ఈ వాసపడి దాటేది. అట్లా ఏంటి అది దాటుకొని నమస్కరించుకొని మహా వెంకటేశ్వర స్వామిలో అయ్యప్పని దర్శనం చేసుకోండి.